లోకమందున్న మీ సహోదరులు కూడా అలాంటి శ్రమలే ఎదుర్కొంటున్నారని ఎరిగి విశ్వాసమందు స్థిరంగా నిలిచి అపవాదిని ఎదిరించండి. అంటే వెన్ యూ గ్రో ఇన్ ఫెయిత్, వెన్ యు ఆర్ రూటెడ్ ఇన్ ఫెయిత్, యు ఆర్ రెసిస్టింగ్ ద డెవిల్. నువ్వు విశ్వాసంలో స్థిరపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు అపవాదిని జయిస్తున్నట్టు లెక్క. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసంలో బలహీన పడుతున్నావు అంటే అర్థం ఏంటన్నమాట, అపవాదిని జయించలేకపోతున్నావు, అపవాది యొక్క శోధనకు లొంగిపోతున్నావు అని అర్థం. విశ్వాసంలో స్థిరంగా ఉంటున్నావా? దేవుని నమ్మడంలో, ఆయన వెంబడించడంలో, విశ్వాస యాత్రలో స్థిరత్వం కనబడుతుందా లేదా తొణికిసలాడిపోతున్నావా? కొన్ని పాత్రలు తొణికిసలాడుతూ ఉంటాయి. కొంతమంది విశ్వాసం కూడా అలాగే ఉంది, స్థిరంగా లేదు. ఆదివారం బాగా బలంగా దృఢంగా విశ్వాసం ఉంటుంది, మళ్ళీ సోమవారం నుండి శనివారం దాకా ఎలా ఉంటుంది పరిస్థితి? కృంగుదల, నిరాశ, నిస్పృహ, ప్రతి చిన్నదానికి భయపడిపోవడం.